నాగరాజు గారు చేసుకోండి. చల్ తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ నేల బతికేటాడు 10 రోజులు బతకుండా చేస్తుండు లంజా కొడుకు బస్సు పెట్టి బేసు లంజా కొడుకుతో మాట్లాడొద్దు. వాడేందో గాని పథకాలు అనుబంధాల వాడయ్యా అని బోకిల వాడయ్యా వాని దింపులు గాల గాని దిన్న పోతులాగా బలిసి పంది కూసురా కూర్చొని ఏసులో కూర్చొని చూస్తుంది లంజా కొడుకు మమ్మల్ని. ఏం తెలిసిందా నాయన ఏం బట్ట గుడుస్తున్నా మరి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం అయిందా రాని ఇక్కడ ఆ ప్రభుత్వం సంకరాకి పోయింది బట్ట గుడిసే పోయింది. ఇవన్నీ పోయినాయి. రైతు బంధు ఎక్కడ పోయినాయో ఓ రేవంత్ రైతు బంధు ఎదురా బోచిడికే నీ గుద్దలా సులి. मेरा भूले का कांग्रेस किराए का अम्मा నెగించుకోవాలి ఆ నమ్మ పూకుల దొరాల అవులా లంజకోడు కాదు సీఎం లేకపోతే బేకార్ లంజకోడు కాడు అమ్మ పూకుల సులి మా కష్టం ఏం చేసుకొని వస్తుంటే మొట్టల ఎమ్మెల్యే నా మొట్టల సీఎం. గుద్దలు పెట్టుకోమని చెప్పాన్ని గుద్దలు మలిచి పెట్టుకోమని చెప్పు గుద్దలు మలిచి పెట్టుకోమని చెప్పు. ఏ లంజ కొడుకు ఇచ్చి ఎవరికి ఇచ్చిండాడు లంజ కొడుకు చెప్పు. రేవంత్ రెడ్డి గారు అంతే చేస్తాడు పురుగు పడి చేస్తాడు ఆ లంజా కొడుకు. మాకు కర్మేంది సాగుదాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాడా ఈ లంజా కొడుకని గెలిపించుకున్నందుకు. వాని అమ్మని వండబెట్టి కట్టలే అని పెళ్ళాన్ని వండబెట్టి కట్టలే అని బిడ్డని వండబెట్టి కట్టలే మేము. అక్కడికి పోయి ఆడలకు బస్సులు ఫ్రీ బ్రష్ ఫ్రీ పక్క ఫ్రీ అన్నాడు. ఇప్పుడు బస్సు లేదు పక్క లేదు 3 గంటల 4 గంటలకు వచ్చిన కూర్చుంటే ఇంద్రమ్మ ఇల్లు వద్దు ఆ అమ్మ ఇల్లు వద్దు నాకు నా అమ్మ ఇల్లే నాకు కావాలి ఆ అమ్మ ఇల్లు వద్దు నాకు ఆ అమ్మ ఆడు పుట్టినా ఇంద్రమ్మ పుట్టినప్పుడు ఇది పుట్టిందా లంజా కొడుకు పుట్టినాడు.